3 రోజుల క్రితం జరిగిన కాల్పుల్లో ఇద్దరు సెంట్రల్ కమిటీ మెంబర్లు చనిపోయిన విషయం తెలిసిందే. కడారి సత్యనారాయణ రెడ్డి, కట్టా రామచంద్రారెడ్డి. కడారి సత్యనారాయణ రెడ్డి సిరిసిల్ల వాస్తవ్యులు కాగా, కట్టా రామచంద్రారెడ్డి సిద్దిపేట దగ్గర ఉన్న ఒక చిన్న తీగలకుంట్లపల్లి గ్రామ వాస్తవ్యులు. ఈ ఇద్దరు చనిపోయిన తర్వాత సిపిఐ మావోయిస్ట్ పార్టీలో మొత్తం 11 మంది సెంట్రల్ కమిటీ మెంబర్స్ మాత్రమే మిగిలారు. ఒకప్పుడు 35 మంది సెంట్రల్ కమిటీ మెంబర్స్ ఉండగా ప్రస్తుతానికి 11 మంది మిగిలినారు. 11 మందిలో 7 తెలంగాణ నుంచి, 2 జార్ఖండ్ నుంచి, 2 ఛత్తీస్గఢ్ నుంచి ఉన్నారు. అయితే విచిత్రమైన విషయం ఏంటంటే, ఈ 7 తెలంగాణ కమిటీ సెంట్రల్ కమిటీ మెంబర్స్ లోపల 5 కూడా అవిభక్త కరీంనగర్ జిల్లాకు చెందిన వాళ్ళే. ముప్పాలు లక్ష్మణరావు బీర్పూర్ వాస్తవ్యులు జగిత్యాల జిల్లా నుంచి, మల్లోజుల వేణుగోపాల్ ఏలియాస్ సోను పెద్దపల్లి, తిప్పిరి తిరుపతి దేవుజీ అని పిలువబడతారు, కోరుట్ల జగిత్యాల దగ్గర నుంచి ఉన్నారు ఆయన. పుల్లూరి ప్రసాదరావు గారు వడ్కాపూర్ గ్రామం పెద్దపల్లి జిల్లా నుంచి. తర్వాత 5వ సెంట్రల్ కమిటీ మెంబర్ మల్లా రాజిరెడ్డి శాస్త్రులపల్లి గ్రామం నుంచి, మంతెని దగ్గర ఉంటుంది. ఇది టెక్నికల్లీ పెద్దపల్లి జిల్లాలో ఉంటుంది. అంటే ఈ 5 కూడా కరీంనగర్ అవిభక్త కరీంనగర్ జిల్లా నుంచి చెందినవాడు కావడమే ఒక విశేషం. మిగతా 2 మెంబర్స్ ఎవరంటే, పాకా హనుమంతు అని నల్గొండ జిల్లా వాడు, చండూరు మండలం నుంచి చెందినవారు. పుస్నూరి నరహరి కాజీపేట్ దగ్గర సోమ్డి విలేజ్ అనే సోమ్డి గ్రామం నుంచి, కాజీపేట్ దగ్గర వరంగల్ జిల్లా వాస్తవ్యులు. మిగతా 4 ఈ 7 తెలంగాణకు సంబంధించిన సెంట్రల్ కమిటీ మెంబర్స్ కాగా, 4 మాత్రం మిగతా రాష్ట్రాల నుంచి ఉన్నారు. 2 జార్ఖండ్ నుంచి, 2 ఛత్తీస్గఢ్ నుంచి. జార్ఖండ్ నుంచి మిసిర్ బెస్రా ఏలియాస్ సునిర్మల్, తర్వాత అనల్దా ఏలియాస్ ప్రతిరామ్ మాంజీ, వీళ్ళిద్దరు జార్ఖండ్కి చెందిన వాళ్ళు. మజ్జీదేవ్ మరియు హిడ్మా, మాధవి హిడుమాల్ అసలు పేరు మాధవి హిడుమాల్, హిడ్మా అని పిలువబడతారు. ఆయన దండకారణ్య స్పెషల్ జోనల్ కమిటీకి సెక్రటరీగా ప్రస్తుతం ఉన్నారు. వీళ్ళిద్దరూ ఛత్తీస్గఢ్ చెందిన 2 సెంట్రల్ కమిటీ మెంబర్స్. ఈ సాయుధ పోరాటాన్ని విడిచిపెట్టాలా, తాత్కాలికంగా విరమించాలా వద్దా అని జరుగుతున్న చర్చల నేపథ్యంగా మొత్తం సెంట్రల్ కమిటీ మెంబర్స్ని చూస్తే మొత్తం 11 మంది మిగిలినారు. 11 మందిలో 7 తెలంగాణ నుంచి. 7లో చాలా విచిత్రమైన పాయింట్ ఏంటంటే, 5 కరీంనగర్ అవిభక్త కరీంనగర్ జిల్లాకు చెందిన వారు. ఇది ఇంట్రెస్టింగ్ పాయింట్. ఇది. థ్యాంక్ యూ సో మచ్.